నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. గూడూరు ప్రాంతీయ వైద్యశాలలో క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. దేశాభివృద్ధిలో గురువుల పాత్ర కీలకం. ప్రైవేటు పాఠశాలల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో సబ్ కలెక్టర్ గిరీష. ఈ పాస్ విధానంతో లబ్ధిదారులకు తప్పని అవస్థలు. రేషన్ కోసం పడిగాపులు. గురుదేవో భవ. ఇన్నర్విల్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. గూడూరులోని ప్రాంతీయ వైద్యశాలలో దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. గూడూరు మండలంలోని గొల్లపల్లిలో ఇరు వర్గాల వారు ఇటీవల దాడికి పాల్పడ్డ విషయం విదితమే. తీవ్రంగా గాయపడిన వారు గూడూరులోని ప్రాంతీయ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శివకుమార్, భాస్కర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి మొదలగువారు పాల్గొన్నారు. గొల్లపల్లిలో చిన్న పొలం దగ్గర మా వాళ్ళని 5 మందిని అవతల వాళ్ళు 30 మంది కర్రలతో మారణాయుధాలతో దాడి చేయడం జరిగింది. అది చాలా చిన్న సంఘటన. ఎందువల్లంటే ఆల్రెడీ పట్టా పొలంలో మనోడు చెప్పేదాన్ని బట్టి ఎంఆర్ఓ గారు వాళ్ళు దారి ఇచ్చారు. వీళ్ళ పట్టా పొలంలో ఆల్రెడీ దీనిపై ఇంజక్షన్ కూడా ఉంది ఆ యొక్క పొలంలో. అయినా కానీ ఎంఆర్ఓ గారు దారి ఇచ్చారని చెప్తున్నారు. అదేదో ఖచ్చితంగా అయితే నాకైతే తెలియదు. ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడతాము. ఎందువల్లంటే ఆల్రెడీ ఇంజక్షన్ ఆర్డర్లో ఉన్న పొలంలో ఎంఆర్ఓ గారు ఏ రేట్ మీద దారి ఇచ్చారో అర్థం కాని పరిస్థితి. అంటే చట్టాలని ఖచ్చితంగా మనం గౌరవించాలా, ఎంత పెద్ద వాళ్ళైనా కానీ. అట్లా లేకుండా ఇట్లా కానీ ఇచ్చింటే మాత్రం ఖచ్చితంగా ఎంఆర్ఓ గారి పైన కూడా మేము మాట్లాడతాం. ఎంఆర్ఓ గారితో కూడా వెళ్ళి అలాగే ముగ్గురికి మంచి దెబ్బలు, అలాగే ఇద్దరికైతే సీరియస్ ఇంజురీస్ అయినాయి. వాళ్ళందరినీ కూడా మన నెల్లూరు హాస్పిటల్కి తరలించారు. ఏడో తెలియజేస్తున్నాం, గ్రామాల్లో చిన్న చిన్న కక్షలు లేకుండా చేయాల్సిన బాధ్యత ఇరు పార్టీ నాయకుల మీద ఉంది. అట్లా కాకుండా తగు జరిగిన రోజే మీరు పోలీస్ స్టేషన్లో కూర్చొని ఏదైతే పెద్ద హీరోయిజం లాగా మీరు అక్కడ కూర్చొని వాళ్ళు రక్షించే ప్రయత్నం చేయడం అనేది మంచి పద్ధతి కాదని తెలియజేస్తుంది. ఎందువల్లంటే అందరూ పేదవాళ్ళు, అవకాశం ఉంటే కూర్చొని కాంప్రమైజ్ చేసి పల్లెటూరులో తగులు లేకుండా చేయాలి తప్ప మీరేదో 5 మందిని కొట్టించి మీరు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ ఎదురు కూర్చొని మీరేదో జబర్దస్తి చేస్తే కుదిరే పరిస్థితి కాదు. అయినా పోలీస్ డిపార్ట్మెంట్ వారు స్పందించారు. ఏఎస్పీ గారితో అప్పుడు మాట్లాడడం జరిగింది. దాని మీద కేసులు కూడా కట్టినారు. కానీ ఎస్ఐ గారితో కూడా మాట్లాడి వెంటనే వాళ్ళు అరెస్ట్ చేశారు. దేశాభివృద్ధిలో గురువుల పాత్ర కీలకమని సబ్ కలెక్టర్ గిరీష తెలిపారు. కోట మండలంలోని విద్యానగర్లో ఉన్న కళ్యాణ మండపంలో ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గురు పూజోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కోట మండలం విద్యానగర్లోని నేదురుమల్లి సుబ్బరామిరెడ్డి కళ్యాణ మండపంలో ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ గిరీష హాజరై మాట్లాడారు. విద్యార్థులను ఉన్నత స్థితికి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించారు. విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం ప్రైవేటు పాఠశాల కరస్పాండెంట్లు దశరథరామిరెడ్డి, కమలాకర్లను సబ్ కలెక్టర్ గిరీష, జిల్లా విద్యాశాఖాధికారి ఆంజనేయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రమోహన్, ప్రతినిధులు సురేందర్ రెడ్డి, సంజీవరాజు, కిషోర్, పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉపయోగించుకోవాలో క్రియేట్ అప్లికేషన్స్ వాళ్ళు జిల్లాకు సన్మానం చేశారు. I really thank them for having participated in it. Thanks also to our President, Chandramohan, Vice President and the team. Chandramohan has been really very well. He's youngster. He is pure at thought and pure at action. As you have followed me, he is pure at thought and pure at action. And once a responsibility is given to him, he will see to it. He will do justice to his responsibility, and he is society ఇతర వర్గాల పాత్ర వేరు, గురువు యొక్క పాత్ర వేరు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి మీరు కేవలం ఒక ఉద్యోగం పాటు లేక ఏదో ఒక వృత్తిని జరుపుకోవాలనే ప్రదేశంలో ఆలోచనతో ఉన్నారు అనేటువంటిది మన నమ్మకం. ఎందుకంటే మీరు ఒకసారి పాఠశాలకి వెళ్ళిన తర్వాత ఆ బిడ్డల ఒకటి చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఉన్నటువంటి సామాజిక ఏదైతే బాధ్యత ఉందో అది ఖచ్చితంగా మీకు గుర్తొస్తుంది. ఈరోజు ఇంత బాగా ప్రొఫెషనల్స్లో విజయం వచ్చింది దాంట్లో ఇంత ముందున్నామంటే ఎవరికైనా పోటీ పడిన స్థితిలో కార్పొరేట్ ప్రోత్సాహంతో ఎంకరేజ్మెంట్ తోటి చదివి ఆయన ఈరోజు ఐఏఎస్గా మనందరి ముందు చాలా గౌరవంగా చాలా గొప్పగా మన గురించి మాట్లాడే సందర్భం. మరి ఆయన మాట్లాడుతూ ఒక ముగ్గురు పేరు ప్రస్తావించారు. నెంబర్ 1 ప్రొఫెసర్ ఐపీడీ అన్నారు, అందరి పేరు నేను అన్నారు. డాక్టర్ నెంబర్ 1 అన్నారు, డాక్టర్ ప్రొఫెసర్ నెంబర్ 1. నెంబర్ 2 సైంటిస్ట్ ప్రొఫెసర్ అన్నారు. నెంబర్ 3 టీచర్స్ అన్నారు. నేను అంటున్నాను దీన్ని రివర్స్ రాస్తున్నాను. నెంబర్ 1 టీచర్, నెంబర్ 2 డాక్టర్, నెంబర్ 3 సైంటిస్ట్. కారణం ఏంటంటే ఆ కలెక్టర్ తయారు చేసింది, మీ డిఓ తయారు చేసింది, మార్నింగ్ వచ్చిన డిఎస్పీ తయారు చేసింది, మనం అందరూ తయారు చేసింది మన ప్రొఫెషనల్ టీచర్. ఒక టీచర్ గారు వచ్చిన ఒక టీచర్ గారు కానీ వాళ్ళ సైంటిస్ట్ అయినా డాక్టర్ అయినా ఎవరైనా ఎక్కడో ఉపాధ్యాయులు నేర్చుకుంటున్నారు కాబట్టి మందే అవ్వాలి. మరి అలాంటి ప్రశ్నలు అందరం ఇప్పుడు కానీ ఇక్కడ ముఖ్యంగా గూడూరు కవులో ఉండేటువంటి పవన్ గారు కానీ లేకపోతే మిగతా స్కూల్స్ అన్నీ కూడా సోదరులుగా అభినందించారు. అయితే ఇందాక మన అసిస్టెంట్ కలెక్టర్ గారు చెప్పింది మళ్ళీ ఎగ్జాంపుల్. అంటే ఈరోజు పాఠశాలలో అంటే ప్రభుత్వ పాఠశాలలు కానీ లేదా రికగ్నైజ్డ్ పాఠశాలలు కానీ ఏమైనప్పటికీ అందులో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కానీ పర్యవేక్షించే మెయిన్ కానీ అందరూ కూడా రొటీన్గా మనం ఏదైతే పని చేయాలో ఆ పని మాత్రమే చేస్తాం. ఇందులో వ్యక్తిగతంగా కానీ సామాజికంగా కానీ మన బాధ్యత నిర్వహించలేదని ఇప్పటి మాత్రం నాతో కూడా చాలా మంది టీచర్స్ వస్తున్నారు. నాకు ఎక్స్పెక్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 200 members అయినా ఉన్నారు. సో ఈ నాకు ఫస్ట్ అంటే నేను ఫస్ట్ 5th స్టాండర్డ్ వరకు గవర్నమెంట్ స్కూల్ చదివాను. 5th స్టాండర్డ్ వరకు. తర్వాత ప్రైవేట్ స్కూల్ కాదు, అంటే ఇన్స్టిట్యూషన్ స్వామీజీ మఠాలు అంటారు అక్కడ చదివాను. సో ఇక్కడ ఎందుకు వచ్చానంటే నా లైఫ్లో మా టీచర్స్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. వాట్ ఎవర్ ఈ రోజు ఏఎస్ అయ్యాను, సబ్ కలెక్టర్ అయ్యాను, వచ్చాను. ఇదేంటంటే వాట్ ఎవర్
ఇది నేను ఓన్లీ చెప్పాలని జస్ట్ సే చెప్పాలి ఇప్పుడు టీచర్సే ఇందుకే చెప్పాలి. సో అది కాదు, ఇది రియల్గా చెప్తున్నాను. నాకు 9th స్టాండర్డ్ ఉన్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత సో ఎలక్ట్రిక్ షాక్ అయిన తర్వాత నాకు హ్యాండ్ పోయింది రైట్ హ్యాండ్. ఆ తర్వాత ఒక 8-9 నెలలు నేను స్కూల్ వెళ్ళలేదు. గూడూరు పట్టణంలోని సిఆర్ మార్టులో గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగింది. పట్టణంలోని సిఆర్ మార్టులో ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు పనుక సునందమ్మ మాట్లాడుతూ పౌరులను సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులు లక్ష్మీప్రియ, ఉషస్విని, హేమకుమారిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి స్నేహలతారెడ్డి, డాక్టర్ రోహిణి, మహిళా మండలి, ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. తండ్రి తర్వాత గురువులు ఆ స్థానము ఎంతో గొప్ప స్థానం గురువులకి. మనం ఈరోజు ఈ ఉన్నతిలో ఈ విధంగా ఉన్నాము అంటే చదువుల వల్లనే ప్రతి ఒక్కరికి పైకి వస్తాము. ఆ చదువు అనేది మనకి గురువు వల్లనే దక్కుతుంది. మనం జీవితాంతం కూడా గురువు రుణం అనేది అసలు తీర్చుకోలేము. గురువులు గారి టీచర్లు వాళ్ళు చేసే సేవని అసలు మనం దేనితో కూడా పోల్చుకోలేము. దానికి ఒక కొలమానం అనేది కూడా లేదు. పిల్లలు టీచర్ల మధ్య ఉండే అనుబంధం కూడా తల్లిదండ్రులతో బిడ్డలకి ఎట్లా ఉంటుందో అంతకంటే కూడా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ కొంచెం టీచర్లకు ఇచ్చే కోఆపరేషన్ తగ్గిపోతుంది అనుకుంటున్నాను నా దృష్టిలో. అయితే టీచర్లు ఏమైనా దండిస్తే ఏంటి స్కూల్ మీద దౌర్జన్యాలు చేయటం అట్లా చేస్తూ ఉన్నారు. అదంతా చాలా తప్పు. దాని నుంచి బయట రావాలి. టీచర్లు పిల్లల ఉన్నతికే పాటుపడతారు కానీ ఇంకేం లేదు. ఒక బిడ్డ వెనక పడ్డాడు అంటే తన్ని ముందుకు తీసుకురావడానికే వాళ్ళు ఏదైనా దండించవచ్చు. అది ప్రతి తల్లిదండ్రి అర్థం చేసుకొని ఉపాధ్యాయుల గౌరవాన్ని మాత్రము దిగజార్చొద్దు. ప్రతి ఒక్కరూ ఆ స్థానం అనేది ఎవరు భర్తీ చేయలేనిది. వాళ్ళకి ఆ రెస్పెక్ట్ మనం ఎప్పుడూ ఇస్తుండాలి. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. చిన్న దీని గురించి మనకు అర్థం అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే పిల్లకాయలు తల్లిదండ్రులు చెప్పే మాటల కన్నా కూడా స్కూల్లో టీచర్స్ చెప్పిన దాన్ని ఎక్కువగా వింటారు. ఒకవేళ పొరపాటున టీచర్ ఏమైనా తప్పు చెప్పి మనం ఇంటి దగ్గర వచ్చి కరెక్ట్ చేయకపోతే కూడా మా టీచర్ ఇట్లే చెప్పింది కాబట్టి మేము అదే వింటాము, మీకు తెలియదు, మా టీచర్కే తెలుసు అని చెప్తారు. చిన్న ఎల్కేజీ టైంలో కూడా మా బాబు ఒకసారి తప్పు రాశాడు. ఏది రైట్ రాసామంటే ఇదే కరెక్ట్, మా టీచర్ ఇట్లే చెప్పారు కాబట్టి మేము అదే ఫాలో అవుతామని చెప్పారు. అంత నమ్మకము, అంత వాళ్ళకి టీచర్ల మీద అంత గౌరవం ఉంటుంది. కాబట్టి ఆ స్థానాన్ని టీచర్లు కాపాడుకుంటూ వాళ్ళని అందరినీ ఉన్నత స్థితికి తీసుకొచ్చేదానికి ఎంతో కృషి చేస్తారు. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు ఎంతో జాగ్రత్తగా చేసి పిల్లల్ని ఎంతో వృద్ధిలోకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పిల్లలు చాలా తక్కువ స్థితిలో ఉండే పిల్లలే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చేస్తున్నారు. వాళ్ళని సానబెట్టి వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావడం అంటే ఎంతో వాళ్ళకి పుణ్యం అన్నమాట. డబ్బుండే పిల్లలు ఎక్కడో కార్పొరేట్ స్కూల్స్లో చేస్తారు. అక్కడంతా వేరే రకంగా ఉంటుంది విద్యా బోధన కూడా. ఏంటంటే వాళ్ళు వందల వేల మందిని స్కూల్లో చేర్చేసుకుంటారు. వాళ్ళలో క్రీమ్ అన్నమాట. ఒక 50 మెంబర్స్, ఒక 100 మెంబర్స్ మాత్రం పక్కకు తీసుకొచ్చి వాళ్ళని మాత్రమే బాగా పాలిష్ చేసి వాళ్ళకి ఎంసెట్లలో సీట్లు తెచ్చుకున్న తర్వాత వాళ్ళ స్కూల్ కాలేజీలకి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ లాగా చేసుకుంటారు. మిగతా పిల్లల గురించి అసలు పట్టించుకోరు. అట్లా కాకుండా ఇక్కడ మున్సిపల్ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో మాత్రం పిల్లలందరినీ ఒకే రకంగా వాళ్ళు చూస్తారు. అందువల్లనే ఎంతో మంది గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన పిల్లలు కూడా ఎంతో వృద్ధిలోకి వచ్చిన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే మేమంతా కూడా చిన్నతనం నుంచి కూడాను గురువుకు తల్లిదండ్రుల గౌరవం స్థానం ఇచ్చారు. తల్లి జన్మనిస్తే గురువు దాన్ని సార్థకం చేసి మంచి మార్గాన్ని చూపి మంచి దోషులు చేస్తారు. గురువులు గౌరవించే వారి జీవితంలో ఉన్నత స్థానంలో ఉంటారు. ఎల్లప్పుడూ తమ విద్య నేర్చిన గురువును జన్మనిచ్చిన తల్లిదండ్రులు గౌరవించే వారి సమాన జీవితంలో రాణిస్తారు. ఈరోజు మా అభ్యర్థుల మేరకు
జయంతి సందర్భంగా నాకు ఈ గురుస్థానాన్ని కల్పించినటువంటి గురువులందరికీ ప్రణామాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ స్థానం కల్పించినందుకు వారికి నా వృత్తిలో కూడా 90% చేస్తున్నాను అనుకుంటున్నాను మేడం. మా స్కూల్లో అన్నింటిలో కూడా బెస్ట్గానే గూడూరులో వస్తుంది. మా స్టాఫ్ కూడా చాలా బాగా పనిచేస్తారు. గురువులుగా మేము చేసేది ఏంటంటే మా స్టాఫ్ మా స్కూల్లో సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో పిల్లలు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవ సందర్భంగా టీచర్స్కి గురువుకి సన్మానం చేయడం అనుకుంటే మేడంకి ఆలోచన వచ్చి మాకు సన్మానం చేసిన దానికి మేడంని ఎంతో అభినందిస్తున్నాను. నేను సిలిగుశేషమ్మ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నేను ముఖ్యంగా మా పిల్లలందరికీ మేడం మా పిల్లలు వచ్చే వాళ్ళందరూ కనీసం మా స్కూల్కి ఎవరంటే వచ్చేది వాళ్ళ స్థితికి కనీసము వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళకు ఒక బలకం కొనుక్కునే శక్తి కూడా లేని వాళ్ళే అందరూ. వాళ్ళు అప్పటికి మా శాలరీస్లోనే మేము అన్నింటికి వాళ్ళ పుస్తకాలు నోట్స్లు అందరికీ ఒక్కొక్క పిల్లవాడికి 600 రూపాయల దాకా స్పెండ్ చేసి అందరు 75 మెంబర్స్కి మేము కొనిచ్చాం. కానీ అంతకంటే శక్తి మాకు మా నాన్నగారికి ఉండే సత్సంబంధాలు ఎంతో సేవలు చేశారు మేడం గారు మా కుటుంబానికి. సిఆర్రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, మేడం గారు మా తల్లిదండ్రులు గారు. కానీ వాళ్ళకి చాలా అనుబంధం కలిగింది. అది దృష్టిలో పెట్టుకొని మా నాన్నగారు 30 సంవత్సరాలు ఉపాధ్యాయులు ఉండి రిటైర్ అయిన తర్వాత కూడా సిఆర్రెడ్డి గారు మళ్ళీ అంతటి స్థానం మన గురుస్థానానికి మాకు అవకాశం ఇచ్చిన క్లబ్ మెంబర్లందరికీ అభినందనలు తెలుపుతూ గురువులుగా గుర్తించి ఇప్పుడు దాకా అందరూ పోయడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ తరం వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే బిడ్డలకి చాలా పేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ నిజంగా మానేస్తారు ప్రైవేట్ స్కూల్ వాళ్ళ. ఎందుకంటే మేము ఒక పర్టికులర్ ట్రైనింగ్ ఒక కాన్సెప్షన్ తోటి ట్రైనింగ్ ఇచ్చుంటాం కాబట్టి మా ద్వారా వచ్చే పిల్లలు బాగుంటారని అభిప్రాయం అందరికీ ఉంది. ఇప్పుడు తరాల వాళ్ళు కూడా కొన్ని మోరల్ వాల్యూస్ పిల్లలకి తెలియజేసి ఒక క్రమమైన జీవితాన్ని వాళ్ళు అలవాటు చేసేటట్టుగా ఈ ఉపాధ్యాయ వృత్తిని గౌరవించేటట్టుగా పిల్లలకి తెలియజేసేటట్టు బోధన చేయాలని వాళ్ళు తీర్చిదిద్దాలని ఈ సభాపూర్వకంగా అందరికీ. చౌక దుకాణాల్లో ఈ పాస్ విధానం అమలు కాకపోవడంతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. నెల నెలా అందాల్సిన నిత్యావసర వస్తువులు సక్రమంగా అందడం లేదు. గత కొద్ది నెలల క్రితం ప్రభుత్వం చేపట్టిన ఈ పాస్ విధానం సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదు. దీంతో పేదలైన లబ్ధిదారులు చౌక దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఒకే కుటుంబంలో 4 ఉంటే వారిలో 2 లేదా 3 వేలిముద్రలు మాత్రమే తీసుకుండటంతో మరొకరికి అందాల్సిన బియ్యం రావడం లేదు. ఒక్కో నెలలో ఎవరి వేలిముద్రలు పడడం లేదు. పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. దీంతో ఈ పాస్ విధానం ద్వారా లబ్ధిదారులు ప్రభుత్వ పరంగా ఇచ్చే వస్తువులు కోల్పోతున్నారు. ఆయా చౌక దుకాణదారులు మాత్రం ఆధార్, రేషన్ కార్డులు, జెరాక్స్ కాపీలను తీసుకున్నారే కానీ ఈ పాస్ విధానం ద్వారా బియ్యం, ఇతర వస్తువులు అందడం లేదు. ఇకనైనా అధికారులు స్పందించి అందరికీ రేషన్ అందేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏళ్ళు పెడితే పడలేదు, బియ్యం ఇవ్వలేదు. ఏమని అడిగితే ఆఫీసుకి పోమంటున్నారు. రేషన్ కార్డు జెరాక్స్, ఆధార్ కార్డు జెరాక్స్ రేషన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆఫీస్కి తీసుకుని ఇచ్చి చేస్తాము అన్నారు. మేము 10 ఏళ్ళు పెట్టాము, 2 మాటలు పెట్టినా కూడా పడలేదు. మేము ఎక్కడికి పోయి ఎక్కడ పెట్టి ఎక్కడ మళ్ళీ చేయాలా, ఏం చేయాలా మాకు ఏం అర్థం కావటం వల్ల దీనికి మందలేంది. మీరు ఆఫీసర్లన్నా చెప్తే దీనికి మేము ఏదైనా చేయగలం. వాళ్ళం ఇంట్లో 4 ఉంటే 4 పెడితే పడగదు. ఈ నెల నుంచే ఇది ఇవ్వటం జరుగుతుంది. అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ ముద్దలు పడకపోతే అందరూ ఇబ్బంది పడుతున్నారు ఈ రేస్ కోసం. ఈ పాస్ వల్ల చాలా ఇబ్బందులు, ముసలిళ్ళు ఇళ్ళలోకి రావాలంటే ఎండలు అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఊళ్ళో ప్రతి మండలంలోనూ ఇదే ఇబ్బందులు ఉన్నాయి. ఇంతకుముందు ఇస్తున్న విధానమే బాగుండదు, అదే విధంగా చేయాలని. బియ్యం 4 ఉంటే 2 పడకుండా మళ్ళీ వాళ్ళని తీసుకురమ్మని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అందువల్ల అందరూ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఇంతకుముందు విధానంతోనే ఇస్తే బాగుంటుంది. గూడూరులోని గడియారం స్తంభం వద్ద ఉచిత దంత వైద్య శిబిరం జరిగింది. నెల్లూరు స్మైల్ దంత వైద్యశాల వైద్యులు రోగులను పరీక్షించారు.
స్థానిక గడియారం స్తంభం వద్ద శ్రీకృష్ణ సేవా సమితి మరియు యాదవ సోదరుల ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరులోని స్మైల్ దంత వైద్యశాల సహకారంతో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ చరణ్ పాల్గొని రోగులను పరీక్షించారు. అనంతరం మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి మరియు యాదవ సంఘం ప్రముఖులు మయూరి శ్యామ్ యాదవ్, సుధాకర్, శరత్ యాదవ్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు మొదలగు వారు పాల్గొన్నారు. శ్రీకృష్ణుని జన్మదినం, దాన్ని పురస్కరించుకుని గూడూరులోని శ్రీకృష్ణ సేవా సమితి మరియు యాదవ్ సోదరుల ఆధ్వర్యం మరియు నెల్లూరు స్మైల్ డెంటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు గూడూరు నందున్న పట్టణ ప్రజలందరూ కూడా ఉచితంగా దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దంత వైద్య శిబిరం నందు రోగులకి పరీక్షించి వారికి అవసరమైనటువంటి మందులు కూడా ఉచితంగా ఇది మన స్మైల్ డెంటల్ హాస్పిటల్ వారు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం కల్పించేటువంటి డెంటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారికి గూడూరు యాదవ్ సోదరులు మరియు శ్రీకృష్ణ సేవా సమితి తరఫున గొల్లా కిరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాము. నేను హరి అని చెప్పారు. మరి డాక్టర్ గారు భగవంతుడితో సమానం. మరి ఈనాడు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, నాకెంత ఫీజు ఇస్తావు అని ఈ కాలంలో ఉచితంగా సేవ చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. సర్వీస్ టు హ్యూమానిటీ, సర్వీస్ టు గాడ్ అని చెప్పాడు. మానవ సేవయే మాధవ సేవ. ఈ విధంగా సేవను వారు చేస్తున్నందుకు వారిని ఈ పట్టణ ప్రజలందరి తరఫున కూడా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. గూడూరులోని సిఎస్ఎం ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి చెస్ పోటీలు జరిగాయి. పోటీల్లో విజేతలను గుర్తించారు. స్థానిక సిఎస్ఎం ఉన్నత పాఠశాలలో ఆదివారం జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన మొదటి నలుగురిని గుర్తించి రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు పంపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ చెస్ జాయింట్ సెక్రటరీ సుమన్, నిర్వాహకులు నరేంద్రనాథ్ చౌదరి, కోటేశ్వరరావు, అశోక్ బాబు మొదలగువారు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో జరుగుతున్నటువంటి స్టేట్ టోర్నమెంట్స్ కి జిల్లా స్థాయిలో సెలక్షన్స్ జరుగుతున్నాయి. సిఎస్ఎం స్కూల్లో అండర్ 17 టోర్నమెంట్ ఇది. 17 సంవత్సరాల లోపల విద్యార్థులు మాత్రమే పాల్గొనాలి. ఇందులో సెలెక్ట్ అయిన నలుగురిని మేము శ్రీకాకుళం తీసుకెళ్లి మా సొంత ఖర్చులతో మేము అక్కడ స్పాన్సర్ చేస్తాము. దాని తర్వాత 20 మెంబర్స్ మాత్రం 10 మెంబర్స్ గర్ల్స్ కి 10 మెంబర్స్ బాయ్స్ కి సపరేట్ గా ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి సిఎస్ఎం స్కూలు యాజమాన్యానికి, అమిత్ బాబు, ఆశీష్ బాబులకి, ఏపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ శ్రీ సుమన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ 11 నుంచి 14 తేదీ వరకు విజయనగరంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి అండర్ 17 బాలబాలికల చెస్ ఛాంపియన్షిప్ పోటీలకు సంబంధించి నెల్లూరు జిల్లా జట్టు సంబంధించిన ఎంపికలను ఈరోజు గూడూరు పట్టణంలో నిర్వహిస్తున్నాము. దీనికి జిల్లా వ్యాప్తంగా 70 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరిలో 6 రౌండ్ల పోటీలు నిర్వహిస్తున్నాము. ఈ పోటీల్లో గెలుపొందిన మొదటి 2 స్థానాలు సాధించిన బాలబాలికలను మన నెల్లూరు జిల్లా జట్టు తరఫున విజయనగరం పోటీలకి ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ పోటీలకు ఇచ్చేసిన బాలబాలికలకు మధ్య మొదటి 24 స్థానాలు సాధించిన బాలబాలికలకు ప్రోత్సాహ బహుమతులు నిర్వాహకులు అమిత్ బాబు, ఆశీష్ బాబు అందజేస్తున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా గూడూరులోని సబ్ జైల్లో ఖైదీలకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగింది. స్థానిక సబ్ జైల్లో శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని ఆదివారం శ్రీకృష్ణ సేవా సమితి మరియు యాదవ్ సోదరుల ఆధ్వర్యంలో ఖైదీలకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. కృష్ణాష్టమి విశిష్టతను వక్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు మయూరి శ్యామ్ యాదవ్, ప్రతినిధులు సుధాకర్, పుల్లయ్య, ఉడతా శరత్ యాదవ్ మొదలగు వారు పాల్గొన్నారు. మనం ఈ రోజుని ఇక్కడ సబ్ జైల్లో జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడే సార్ చెప్పాడు, శ్రీకృష్ణుడు కూడా ఈ సబ్ జైల్లో పుట్టాడని చెప్పి అంటాం. కానీ ఆయన అవతార పురుషుడు. జైల్లో పుట్టిన దానికి, ఆయన మంచి పని చేసేదానికి పుట్టాడు. కానీ మీరు క్షణిక ఆవేశంలో ఏదో తెలిసి తెలియన కోపంలో, ఉద్రేకంలో ఏదో చిన్న పొరపాటు చేసి వచ్చుంటారు ఇక్కడికి. ఇటువన్నీ పొరపాట్లు కూడా మనిషి తెలిసి చేసేది కాదు. తెలియని పరిస్థితుల్లో ఆవేశంలోనే ఇది చేస్తారు. కానీ ఏదైనప్పటికీ కూడా మీరు ఈ విధంగా మీ తల్లిదండ్రుల్ని మరియు మీ భార్య బిడ్డలను కూడా వదిలి ఇటువంటి ప్రదేశంలో ఉండటం అనేది కూడా మీకు మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీరు సమాజంలో ఒక మంచిగా ఉండాలని చెప్పి అందరూ అనుకుంటారు. కానీ మీరు ఈ విధంగా ఉండబట్టి మీ భార్య అయితేమి, మీ పిల్లలు అయితేమి, మీ తల్లిదండ్రుల్ని ఊళ్ళో వాళ్ళు కూడా మీ అబ్బాయి పలా జైల్లో ఉన్నాడు, పలా దగ్గర అని చెప్పి అనుకోవటం మీ ఫాదర్కి మదర్ కూడా ఇబ్బందేను. కాబట్టి ఈ జైలు జీవితాన్ని ఒక మార్పు కోసం తీసుకొచ్చుకోండి. అంటే జైలులో ఉన్నప్పుడు, మీరు బయట ఉన్నప్పుడు అక్కడ ఉండే సంఘము, అక్కడ ఉండే సొసైటీని బట్టి కొన్ని క్షణికావేశాలు ఏర్పడటం అయితేనేమి, మీలో కోపతాపాలు జరగటం అయితేనేమి, ఏదైనా ఒక
ఒక చెడ్డ పని చేయటం అయితేనేమి ఇవన్నీ జరిగి ఉండవచ్చు. కానీ ఇక్కడ ప్రశాంతమైన జీవితం, మీకు ప్రశాంతంగా ఉంటారు. బాగా ఇప్పుడు జైలు సిబ్బంది అందరూ కూడా మీకు సహకరిస్తూ ఉన్నారు. ఈ సహకరించేటప్పుడే మీరు ఇక్కడ వారిచ్చేటువంటి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. వాడిచ్చినటువంటి కౌన్సిలింగ్ అంతా తీసుకొని నెక్స్ట్ బయటికి పోయినప్పుడు నీ జీవితాన్ని, ఈ జైలు జీవితం, ఈ శిక్షను అనుభవించి బయటికి పోయినప్పుడు ఒక మంచి వ్యక్తిగా, ఒక అంతకుముందు చేసిన తప్పులన్నింటినీ కూడా తెలుసుకొని దానిని సరిదిద్దుతో అభిమానంతో మన జైల్లో ఈ కార్యక్రమం చేయాలని ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరికీ మన జైలు తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మన్బోల్లోని మండల పరిషత్ కార్యాలయంలో నాగుపాము హల్చల్ చేసింది. దీంతో సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. మెట్ల మీద పామును చూసి భయపడ్డారు. గూడూరులోని కన్యకా పరమేశ్వరి దేవాలయ కళ్యాణ మండపంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో గురు పూజోత్సవ వేడుకలు జరిగాయి. పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం సేవా సంఘం ప్రతినిధులు శ్రీకంఠి నాగరాజు, శ్రీనివాసరావు, వెంకటరమణ మొదలగువారు పాల్గొన్నారు. మెదలయ్యేటట్టు చేస్తుందని వారు అనుకోలేదు. డాక్టర్ రాధాకృష్ణన్ గారు వారి ప్రైమరీ ఎడ్యుకేషన్ తిరుపతిలోనే, సెకండరీ ఎడ్యుకేషన్ తిరుపతిలో చదివారు. అవతల వెల్లూరులో ఇంటర్మీడియట్ చదవడం జరిగింది. కాలేజ్ ఎడ్యుకేషన్ వచ్చి మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఎంఏలో ఫిలాసఫీలో ఎంఏలో ఉత్తీర్ణులైనారు అనమాట. వారు ఫిలాసఫీ తత్వశాస్త్రాన్ని వారు ఎంచుకున్నారు. వారి తండ్రి వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈయన మామూలు మన సాంప్రదాయాన్ని పాటించి మన పూజా విధానాన్ని కొనసాగిస్తారంటే, వారి తండ్రికి నిజంగా ఈ ఆంగ్ల విద్య మీద అంత మోదలేదు. కానీ ఇతరుల ఒత్తిడి వల్ల, ఇతరులో ఉండే ప్రతిభ వల్ల ఇతను ఆంగ్ల విద్య అభ్యసించాలనే కోరికతో వాళ్ళు అనమాట. అంటే దినాలు చాలా ఉంటాయి కదా, ఉపాధ్యాయ దినం అంటే సార్ ఉపాధ్యాయ దినం అనేటువంటి వాళ్ళు అనమాట. అంటే పిల్లలకు తెలియదు కదా. ఇప్పుడంటే మాకు గురు పూజోత్సవం అనేవాడు. టీచర్స్ డే, ఇప్పుడు కూడా టీచర్స్ డేనే రాస్తుంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు తెలుగులో వార్తలు అనడం ఈటీవీ న్యూస్ అని వేస్తుంటాడు. న్యూస్ అని అంటాడు కానీ వార్తలను కూడా చెప్పడం. ఆ పదం మామూలుగా ఇంగ్లీష్లో పేపర్ అంటే కాగితం లేకపోతే పేపర్ అని అంటారు. ఇంగ్లీష్లో ప్రతి ఒక్కరు కూడా వారి సహాయ సహకారాలు అందించినట్టయితే ఇంకొంచెం మనం ముందు పోయేదానికి కూడా మనిషి నడవలేనప్పుడు చేయుత కర్ర చేతికైతే ఎట్టిచ్చేస్తారో నడిచేదానికి తప్పడం కూడా. స్వచ్ఛ కీర్తులు సుజన చంద్రులు సుగుణ సాంద్రులు శాంతమూర్తులు స్వచ్ఛ కీర్తులు సుజన చంద్రులు సుగుణ సాంద్రులు పురులు సురతరులు సురతరులు పేగులులకిదే మా వందనం. గూడూరులోని హజరత్ సయ్యద్ హాషిం హుస్సేని జాఫర్ మస్తాన్ వలీ ఔలియా దర్గాలో ఈ నెల 15వ తేదీన నిషాన్ 20వ గంధ మహోత్సవం జరుగుతుందని కమిటీ అధ్యక్షుడు రియాజ్ బాషా తెలిపారు. అనంతరం గోడ పత్రికలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముజావర్ మగ్దుమ్, కమిటీ సభ్యులు రహమతుల్లా, బాబు, సమీర్, అబ్దుల్ రెహమాన్ మొదలగువారు పాల్గొన్నారు. హజరత్ సయ్యద్ హాషిం హుస్సేని జాఫర్ మస్తాన్ ఔలియా వారి గంధ మహోత్సవం ఈ నెల 20వ తేదీ సాయంత్రం వైభవంగా జరపబడును. ఈ సందర్భంగా మొదట 15/9/2015 మంగళవారం ఈ నెల రాత్రి 7 గంటలకు నిషాన్ కార్యక్రమం అనగా జెండా కార్యక్రమం జరపబడును. కావున భక్తులు 15/9/2019 సాయంత్రం 7 గంటలకు వచ్చి జయప్రదం చేయాలని, జెండా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. దర్గా కమిటీ తరఫున అందరం కోరుకుంటున్నాము. అలాగే గంధ మహోత్సవం వైభవంగా జరుగును 20/9/2015. ఆ రోజు కూడా గూడూరు పట్టణం పరిసర సరౌండింగ్ ప్లేసెస్లో ఉన్న విలేజెస్ నుంచి కూడా 9/2015 తహలీల్ కే ఫాతిహా జియారత్ జరపబడును. కావున ఆ రోజు కూడా భక్తులు ఉదయం 6 గంటలకు ఫజర్ నమాజ్ తర్వాత రావాల్సిందిగా కోరుతున్నాము.
మరియు నియోజకవర్గ ప్రజలందరికీ, హిందూ ముస్లిం భక్తాగ్రేసులందరికీ గూడూరు పట్టణం వెలిసినటువంటి హజరత్ సయ్యద్ హాషిమ్ హుసైని జాఫర్ మస్తాన్ ఔలియా వారి గంధ మహోత్సవం సందర్భంగా ముందుగా ఈ నెల 15వ తేదీ నిషాన్ జెండా కార్యక్రమం జరుగుతుంది. అలాగే 18వ తేదీ ఈ నెల సెప్టెంబర్ 18వ తేదీ రాత్రి 10 గంటల పైన స్వామి వారికి చందన సేవ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ నెల 20వ తేదీ సెప్టెంబర్ 20వ తేదీన గంధ మహోత్సవం జరుపుటకు కమిటీ పెద్దలు నిశ్చయించినారు. అలాగే 20వ తేదీ భక్తుల సౌకర్యార్థము వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు దర్గా వద్ద. మరి 22వ తేదీ తహ్లీల్ కే ఫాతిహా అంటే జియారత్ 3వ రోజు ఆ కార్యక్రమం కూడా ఉదయాన్నే 6 గంటలకి దర్గా ఆవరణలో చదివింపుల కార్యక్రమం జరుగుతుంది. మరి 22వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి గొప్ప బ్రహ్మాండమైనటువంటి దర్గా ఆవరణలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. పై కార్యక్రమాలలో హిందూ ముస్లిం భక్తాగ్రేసులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా బాబా కృపకు పాత్రలు కోరుకుంటున్నాము. మత సామరస్యానికి ప్రతీకలు భారతదేశంలోని దర్గాలు కేవలం గూడూరు, నెల్లూరు పట్టణాలే కాకుండా తమిళనాడు నుంచి కూడా అత్యధిక సంఖ్యలో ఇక్కడికి భక్తులు వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. కాబట్టి భక్తులకు విన్నపము, దయచేసి మీరందరూ కూడా ఈ పై కార్యక్రమాలు వచ్చి కార్యక్రమాలని జయప్రదం చేయవలసిగా కోరుచున్నాము. మనుబోలు మండలంలోని బండేపల్లి గ్రామంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. పండరి భజన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆవుల వెంకటరమణయ్య, జయమ్మ మొదలగు వారు పాల్గొన్నారు. के पट्टाभिषेकमु जयगोतमुनादरा हराయిట వైటి వరములు కొరతి గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి స్వామివారికి పల్లకి సేవ, ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. గూడూరు ప్రాంతీయ వైద్యశాలలో క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. దేశాభివృద్ధిలో గురువుల పాత్ర కీలకం. ప్రైవేటు పాఠశాలల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో సబ్ కలెక్టర్ గిరీష. ఈ పాస్ విధానంతో లబ్ధిదారులకు తప్పని అవస్థలు. రేషన్ కోసం పడిగాపులు. గురుదేవో భవ ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.